రాజు అంటున్నాడు, లోకానికి ఒక జ్ఞానవంతుడు భూమి మీదకి వస్తాడు, ఆయన జ్ఞానము చేత అందరినీ రక్షిస్తాడు. కానీ ఆయన జ్ఞానాన్ని మనము లక్ష్య పెట్టము, ఆయన జ్ఞానాన్ని మనం లక్ష్య పెట్టము. ఇదేంటంటే, నేను రోజు సన్నిధికి వస్తానంటే మీకు మొదటే చెప్పాను, దేవుని సన్నిధికి వచ్చిన మీరు ఆయన మాట లక్ష్య పెడుతూ ఉన్నారంటే ఎలా ఉండాలి, ఆయన మాటలు వింటున్నామంటే ఎలా ఉండాలి, ఆయన మాటలు మనం స్వీకరిస్తున్నామంటే మనం ఎలా ఉండాలి. ఒక మంత్రి వస్తాడు మన మధ్యకి, వచ్చిన మంత్రి ఆ మాటలు వినడానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మాటలు వినడానికి వచ్చిన మంత్రిని ఏం చేస్తాం? మనము లోనకి తీసుకొచ్చి ఒక ప్రాంతానికి వచ్చి పెడతామా? ఆయన వచ్చిన వెంటనే బొలోమంట మన సంఘస్థులు వెళ్ళిపోయి అతను స్వీకరించి లోనకి తీసుకొస్తారు. ఈలోగా వాక్యం చెప్తున్న సేవకులు అలా నుంచినే ఉంటారు. అంటే నువ్వు ఎవరు బయట వారి లోక సంబంధమైన వాటన్నిటిని నువ్వు లక్ష్య పెడుతున్నావు, కానీ భూ సంబంధమైన వాటి కోసం లక్ష్య పెడుతున్నావు, కానీ పరలోక సంబంధమైన దేవుని నువ్వు లక్ష్య పెడతలేదు. దేవుని లక్ష్య పెడతలేదు. ఏంటి లక్ష్య పెడతాలంటే, దేవుని వాక్యం వినపడుతున్నప్పుడు మాత్రమే నీ చెవులు వినాలి. వాక్యం చెప్తున్నప్పుడు నీ చెవులు వాక్యము కోసమే వేగురపడాలి. వేగురపడాలని ప్రభు చెప్తుంటే ఈరోజు ఏం చేస్తున్నాము?